ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా సోదరులు ఆత్మీయులు ఎస్సీసీఎల్ అధ్యక్షులు సుధాకర్ బాబు గారు ఒక నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో రాబోయే తరాలకు గారు అంబేద్కర్ గారు ఒక గొప్పతనం గురించి తెలియాలి తెలుసుకోవాలని చెప్పని విజయవాడ నగరంలో దాదాపుగా 400 కోట్ల పైన అంబేద్కర్ గారి విగ్రహం కానివ్వండి, ఆయన జీవిత చరిత్ర తెలుసుకునే విధంగా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం, అదేవిధంగా ఆడిటోరియం కానివ్వండి, పార్క్ కానివ్వండి, ఇవి ఒక విజయవాడ నగరంలో నిర్మించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత వల్ల కానివ్వండి, లేకపోతే ఆయన మీద ఉన్న అసూయ వల్ల కానివ్వండి, ఆ కోపం అంతా గారా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా అంబేద్కర్ గారి మీద ఈ కోపం అంతా గారు చూపిస్తున్నారు. దాదాపుగా ఈ యొక్క 16 నెలల కాలంలో ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా అంబేద్కర్ గారు ఒక ప్రాంగణం మొత్తం గారా చెడిపోతే దాన్ని ఈరోజు సుధాకర్ బాబు గారు ఒక నాయకత్వంలో మొత్తం మేము అందరం గారు వచ్చి చూసి జోనల్ అధ్యక్షులు కానివ్వండి, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన ఎస్సీసీఎల్ నాయకులు కానివ్వండి, కార్యవర్గ సభ్యులు కానివ్వండి, జిల్లా నాయకులు కానివ్వండి, మా సమన్వయకర్తలు కానివ్వండి, మా రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షులు కానివ్వండి, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు కానివ్వండి, మా కార్పొరేటర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈరోజు వచ్చి మా ఒక నిరసన తెలియజేస్తాం గారు జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గారా అంబేద్కర్ గారు ఒక పేర్లు పగలగొట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేర్లు పగలగొట్టారు, మొక్కలకి మెయింటెనెన్స్ లేదు, ఎక్కడ పనులు అక్కడే ఆపివేస్తాం కానివ్వండి, ఇవన్నీ గారు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే ఆ రోజు గారు సుధాకర్ బాబు గారు ఒక నాయకత్వంలో పేర్లు పగలగొట్టినప్పుడు మేమందరం గారు వచ్చి ఆ రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తాం గారు జరిగింది. మీకెందుకు ఈ కోపం? ఈరోజు అంబేద్కర్ గారు అంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మన భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ గారు ఉండటం గారు జరిగింది. ఏదేమన్నా కానివ్వండి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈ ప్రాంగణం ఒక మెయింటెనెన్స్ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఈరోజు మేము చాలా గొప్పగా చెప్పుకున్నాం, ఒక టూరిస్ట్ ప్లేస్ మాకు ఉంది అని చెప్పని ఇదివరకు మేము గొప్పగా చెప్పుకునేవాళ్ళం. కానీ ఈ మెయింటెనెన్స్ కానివ్వండి, లేకపోతే ఆ మొక్కలు చెడిపోవటం కానివ్వండి చూస్తే ఎంతో బాధగా ఉంది. ప్రభుత్వం ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఈ ప్రాంగణాన్ని మెయింటైన్ చేయాలని చెప్పని, దీన్ని బాగు చేయాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా తరపున మేమందరం గారా కోరుకోవటం జరుగుతుంది.